హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ బుద్ధిజం టాపిక్ అయితే మనం ఈజీగా ఒక 2 ఫొటోస్లో మనం తెలుసుకునేలా ఇది చేసుకుందాం. ఏం లేదండి, ఒక సీన్ మీరు ఆల్రెడీ నేనైతే రాసి పెట్టి ఉంచాను. ఎందుకంటే వీడియో అయితే లెంతీ అవుతుందండి. నేను ఒకవేళ మళ్ళీ ఆన్ వీడియో అలా రాసుకుంటూ పోతుంటే ఏం లేదండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇద్దరు ఫ్రెండ్స్ పార్క్లో కూర్చుంటే అబ్బాయి అడిగాడండి. ఏం అడిగారు? జిఎస్ లూస్. ఎరే ఏం చేస్తున్నావురా అంటే, అరే జిఎస్ చదువుతున్నా అన్నాడు. జిఎస్ చదువుతున్నా అంటే ఏ బుక్ చదువుతున్నావు అని అబ్బాయి అడుగుతాడండి. అబ్బాయి అడిగితే లూసెంట్ బుక్ జీకే చదువుతున్నారు అంటే ఓకే అండి. లూసెంట్ జీకే ఏ టాపిక్ చదువుతున్నాడు? బుద్ధిజం టాపిక్ అయితే చదువుతున్నాడు అండి. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మనకు మొత్తం వచ్చేస్తుంది. ఏం లేదండి, జిఎస్ చదువుతున్నాడుగా అబ్బాయి. జీ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి గౌతమ్. బుద్ధునికి ఇంకో పేరు ఏంటంటే గౌతమ్ బుద్ధ అంటాం కదా. ఎస్ అంటే సిద్ధార్థ్ అండి. కొన్నిసార్లు అడుగుతాడండి, బుద్ధుడు కిందలో ఏ పేరులో బుద్ధుడి మరో పేరు అని అడుగుతుండ్రు, అప్పుడు సిద్ధార్థ అండి. ఓకే, కింగ్ సిద్ధార్థ అంటామండి. కింగ్ సిద్ధార్థ అని అంటాం, అందుకే సిద్ధార్థ. ఓకే, ఇక్కడ వరకు అయితే వచ్చింది అనుకుంటా. ఓకే, బుద్ధుడు ఎక్కడ పుట్టాడండి? ఎల్ అని ఉంది కానీ ఇప్పుడు లూసెంట్ జీకే వాడు తీసుకోండి. ఎల్ లుంబిని పార్క్ అండి. బుద్ధుడు ఎక్కడ పుట్టారండి? లుంబిని పార్క్లో పుట్టారండి. ఓకే, నెక్స్ట్ ఆయన మరణం అనేది కే అండి. కుషీనగర్లో అయితే జరిగిందండి. కుషీనగర్లో ఆయన మరణం అయితే జరిగింది. దీన్ని ఏమంటే మహాపరివాహన అంటారండి. ప్రతి దీనికి ఇందులో కొన్ని పేర్లు ఉంటాయండి. మహాపరివాహన అంటే ఎక్కడ జరిగిందని అడగచ్చు. కుషీనగర్లో అని మీరు చెప్పొచ్చండి. దీనికి సింబల్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఏముంటుందండి? స్తూపం ఉంటుంది, ఫుట్ ప్రింట్ సింబల్ ఉంటుందండి. ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని మహాపరివారణ సింబల్ ఏంటని అడిగితే ఇది ఫుట్ ప్రింట్ స్తూపం అని చెప్పి, అందుకే మీకు మహాపరివాహన అంటే బుద్ధుడు చనిపోయింది, కుషీనగర్లో చనిపోయారు, అది మీకు గుర్తుండదు. ఓకే, నెక్స్ట్ వాడు బుద్ధిజం చదువు. ఏ అబ్బాయి ఏం చదువుతున్నాడు? బుద్ధిజం చదువుతున్నాడు. దీంతో మనకి ఏమొస్తుందో చూడండి. ఎస్ అంటే శాక్య శుద్ధోదన, వాళ్ళ నాన్నగారి పేరండి. వాళ్ళ నాన్నగారి పేరు శాక్య శుద్ధోదన. ఎం అంటే మహామాయ, వాళ్ళ అమ్మగారి పేరు మహామాయ అండి. వీళ్ళిద్దరికి పుట్టిన వారే బుద్ధుడు అండి. ఓకే, ఇప్పుడు చిన్న స్టోరీ అండి. ఇప్పుడు బుద్ధుడి స్టోరీ అసలు ఏంది? అయితే బుద్ధుడు వాళ్ళ ఊరు బోధ్గయ అనుకోండి. ఇక్కడ మన స్టోరీలో బోధ్గయ. బుద్ధుడికి 29 సంవత్సరాలు అండి. 29 సంవత్సరాలు ఇంట్లో మనశ్శాంతి లేదు. ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు అని ఉద్యోగం చేయట్లేదు, ఏం చేస్తున్నావు చేయట్లేదు అని, మనశ్శాంతి లేదని తిడుతున్నారండి. ఆ తిడుతున్నారని ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఇంటి నుండి వెళ్ళిపోయి ఒక అమ్మ ఊరి చివర ఏముంటుందండి? పేపర్ ట్రీ అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద కూర్చున్నాడండి. మర్రి చెట్టు కింద మర్రి చెట్టు కింద జ్ఞానోదయం అంది. దాన్నే ఎన్లైట్మెంట్ అంటారు. అంటే ఇంటి నుండి వచ్చేసి మనశ్శాంతి లేదని ప్రశాంతత కోసం వెళ్ళడం ఎన్లైట్మెంట్ అంటారు. అయితే ఫుడ్ కోసం ఏం చేస్తారండి? భిక్షాటన చేస్తారు. దాన్నే మహాభిక్ష కర్మణ అంటారండి. వాట్ ఈజ్ మహాభిక్ష కర్మణ అని కూడా అడగచ్చు. ఎన్లైట్మెంట్. ఓకే, ఆయన చూడండి, ఈ ఫోటోలో మనకి ఈ స్టోరీ, నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ గుర్తుంటుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న తిడుతున్నారు. 29 years అప్పుడు అబ్బాయి ఊరి చివరికి వచ్చేసాడు. నేను మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. దేంతో వచ్చాడండి? హార్స్తో వచ్చాడండి. ఈ హార్స్ పేరు కూడా మనకి ఇంపార్టెంట్. కంతక్ చాణక్య అండి. ఈ హార్స్ పేరు కంతక్ చాణక్య. ఇది హిరణ్యవతి రివర్ పక్కన కూర్చున్నాడు. ఇవి ఇల్లు అయితే ఉందండి హిరణ్యవతి రివర్ పక్కన. ఎక్కడి వరకు అయితే ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మన సీతం వాకిట్లో సిరిమల చెట్టుకి వెళ్ళిపోతాం. ఇది బుద్ధిజం పార్ట్ 2 అండి. ఫస్ట్ శర్మన్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ శర్మన్ ఎస్విఎస్ డిఎస్పి. ఏంది బ్రో అంటే, సీతం వాకిట్లో సిరిమల చెట్టు, డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి. కాదు కానీ అనుకోండి. ఎక్కడైంది ఫస్ట్ శర్మన్? ఎక్కడైంది? సంఘ సారనాథ్ బ్రో. అంటే ఈ సంఘ కూడా ఒక బిట్ అండి. సంఘ ఇస్ రిలేటెడ్ టు బుద్ధిజం. ఎక్కడైంది ఫస్ట్ శర్మన్? సారనాథ్. వి అంటే వారణాసి. సారనాథ్ వారణాసిలో ఉంది, అక్కడ అయిందండి ఫస్ట్ శర్మన్. ఎక్కువ శర్మన్స్ ఎక్కడ అయ్యాయి బ్రో? ఎస్ అండి, శ్రవస్తి కోసల రాజ్యంలో ఉంటుందండి. కోసల. ఓకే, ఈ సినిమాకి ఉమెన్స్ ఆర్ నాట్ అలౌడ్ అండి. అడగొచ్చు, ఉమెన్స్ ఆర్ అలౌడ్ ఆర్ నాట్ ఇన్ బుద్ధిస్ట్ శర్మన్స్ అంటే నాట్ అలౌడ్ అండి. ఫస్ట్ ఒక్క ఉమెనే వెళ్ళారండి స్టార్టింగ్లో. ప్రజాపతి గౌతమ్ అండి. ప్రజాపతి గౌతమ్, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రజాపతి గౌతమ్ ఏమో ఫాస్ట్ మదర్ అండి, అంటే ఆయన పెంచిన మదరు. ఓకే, దీన్ని ఏమంటారంటే డిఎస్పి అని ఎందుకన్నారు అంటే, దీన్ని ధమ్మచక్ర పరివర్తన అంటారండి. ఫస్ట్ సెరమోన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు. దీని సింబల్ అనేది వీల్. అడగొచ్చు, వీల్ సింబల్ ఇది రిలేటెడ్ టు ఇన్ బుద్ధిజం అంటే ధమ్మచక్ర పరివర్తన. ఇక్కడే ఉంది మనకి చక్రం అని. ఓకే, ఇక్కడికైతే అయ్యిందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 ఉన్నాయి కదండి, అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో జస్ట్ ఒక చిన్న ఈజీ ట్రిక్తో మనం ఇచ్చేసుకోవచ్చు. ఏం లేదండి, ఒక అబ్బాయి అయితే ఆడుతున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు. అబ్బాయి పేరేంటి? అకక్. ఎక్కడ ఆడుతున్నాడండి? రాజీవ్ పార్క్లో ఆడుతున్నాడు. ఎక్కడ ఉంది? కాశ్మీర్లో ఉంది. చూడండి, ఇక్కడ అదే రాసుకున్నాగా, అకక్ వాజ్ ప్లేయింగ్ ఇన్ రాజీవ్ పార్క్ ఇన్ కాశ్మీర్.
ఓకే, మనకు బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 అండి, మెయిన్లీ 4. ఓకే, ఏ ఏకే అండి అక్క కదా, ఇక్కడ లైన్ వైజ్గా పెట్టాను నేను. ఫస్ట్ కింగ్ అజస్త్రు, కే ఫర్ కాలాశోక, ఏ ఫర్ అశోక, కే ఫర్ కనిష్కుడు. ఈ 4 కింగ్స్ అండి. నెక్స్ట్ ఎక్కడ ఆడుతున్నారండి అబ్బాయి, రాజీవ్ పార్క్. ఓకే, ఆర్ రాజీవ్, పీకే రాజీవ్ పార్క్. ఓకే, రాజగృహ ఫస్ట్ది ఎక్కడండి, రాజగృహ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ రాజీవ్ గృహ. ఇక్కడ ఇది కూడా చెప్పేస్తుంది చూడండి, ఎక్కడ కేఎస్ఎంవి అండి. ఎక్కడుందండి పార్క్, కేఎస్ఎంవి. ఇలా ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోదామండి స్ట్రైట్గా. ఫస్ట్ కింగ్ అజస్త్రు అండి, ఎక్కడ పెట్టారండి ఫస్ట్ కౌన్సిల్, రాజగృహలో. దానికి ప్రెసిడెంట్గా ఎవరిని నిలబెట్టారండి, కశ్యప అండి. ఓకే, కశ్యప. ఈ బ్రో ఏంది ఫస్ట్ కౌన్సిల్లో ఏమైందని కూడా కొన్నిసార్లు ఉండొచ్చు. ఫస్ట్ కౌన్సిల్లో ఏం లేదు బ్రో, ఇద్దరు స్టూడెంట్స్ అయితే ఉంటారు బుద్ధుడికి, ఉమాలి ఆనంద్ అని. వాళ్ళిద్దరు 2 బుక్స్ రాశారు, వినయ పీఠిక, సుట్టపీఠిక. ఓకే, వినయ పీఠిక అంటే ఏం లేదండి, బుక్ ఆఫ్ డిసిప్లైన్స్. సుట్టపీఠిక అంటే టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండి. ఓకే, బీపీ ఏం పెట్టారంటే ఇక్కడ బీపీ అన్నట్టు వస్తుందండి, అంటే బోత్ ఇన్ ఎ డే, ట్వైస్ ఇన్ ఎ బోత్ అన్నట్టు. ఈ అథర్స్ గురించి కూడా మనం తర్వాత చేసుకుందాం, రైటర్ ఎవరైతే రాశారో దానికి చిన్న ట్రిక్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కింగ్ కాలాశోకుడు. వైశాలిలో సెకండ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు, దానికి ప్రెసిడెంట్గా సబ్బకామిని పెట్టారండి. ఇక్కడ ఏమైందంటే బుద్ధిజం ఫస్ట్ టైం 2 సెక్ట్స్గా 2 జాతుల్లో మారిపోయారండి, స్థావిరాస్, మహాసంఘకాస్. ఓకే, ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి అశోకుడు. అశోకుడు అంటే ఐడియా ఉంది కదండి, మన కళింగ వార్ చేసిన అశోకుడే అండి. ఎక్కడండి, పట్లిపుత్రిలో థర్డ్ కౌన్సిల్. దీన్ని ఎవరు పెట్టారండి, మొఘలైపుత్ర తిస్ అని పెట్టాడు. ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, అభినందన్ పీఠిక అనే బుక్ రాశారండి, అంటే బుద్ధుడు ధర్మాస్ ఆఫ్ బుద్ధ, అభినందన్ పీఠిక. ఎవరు రాశారంటే మొఘలపుత్ర తిస్సే రాశారండి. ఓకే, ఫోర్త్ కింగ్ వచ్చేసి కనిష్కుడు అండి. కనిష్క ఎక్కడండి, కాశ్మీర్లో పెట్టారండి. 4th కౌన్సిల్ వాసుమిత్ర అండి. బ్రో దీని రిజల్ట్ వచ్చేసి ఎంహెచ్ క్వార్టర్ అండి, ఎంహెచ్ క్వార్టర్. మళ్ళీ బుద్ధిజం 2 సెట్స్గా మారిపోయిందండి, మెయిన్ సెట్స్ మహాయాన, హినయాన. ఓకే, ఇప్పుడు 3 బుక్స్ కదండి, వినయ పీఠిక, సుట్టపీఠిక, అభినందన్ పీఠిక. దీనికి ఏం ట్రిక్ అన్నాగా బ్రో, యూఏఎం అని గుర్తుపెట్టుకోండి. యూఏఎం అంటే ఏం లేదు, ఫస్ట్ బుక్ ఉమాలి రాశారు, సెకండ్ బుక్ ఆనంద్ రాశారు, 3వ బుక్ మొఘలపుత్ర తిస్సా అయితే రాశారు. ఎక్కడికైతే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ మీకు వచ్చాయి అనుకుంటున్నాను. వీడియో అయితే కొంచెం లెంతీ అవుతుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. అంటే ఒక్కసారి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకే 1 minute గుర్తుండిపోతుంది, ఏముండదు నేను చెప్పడం కాబట్టి ఇలా అని అయితే. ఓకే, ఇప్పుడు మనకి ఏమైందండి, ఇప్పుడు మనం అయితే ఈ పార్కు ఇది ఈ 3 ఫొటోస్ ద్వారా, ఈ 4 ఫొటోస్ ద్వారా మన టోటల్ బుద్ధిజం అయితే ఇది అయిపోయింది. కొన్నిసార్లు అడగొచ్చు కదండి బ్రో, అంటే ఈ రాజు దేన్ని జైనిజం ఫాలో అయ్యాడా, బుద్ధిజం ఫాలో అయ్యాడా. దానికి ఒక ట్రిక్ అండి, బాపుక హార్ట్ అంటే బాపుక చెయ్యి. బి అంటే బింబిసారుడు అండి, ఏ అంటే అశోకుడు, పి అంటే ప్రసన్నజితుడు, యు అంటే ఉదయసేన్, కే అంటే కనిష్క, హాత్ అంటే హర్షవర్ధన్. ఓకే, ఈ ట్రిక్తో అంటే మనకి మెయిన్ కొంతమంది రాజులు మనకు గుర్తుండొచ్చు. హూ ప్రాక్టీస్డ్ బుద్ధిజం సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో అంటే మనకి ఇలా గుర్తుంటే కొంచెం బాగుంటుంది. థ్యాంక్స్ అండి, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో ఏం లేదండి, ఈ వీడియో అంటే కొంచెం మీరు ఇలా కొంచెం వీడియో అయితే లెంతీ అయ్యింది. మీరు ఇలా చూస్తూ మీరు 2 సార్లు 3 సార్లు మీకు మీరే ప్రాక్టీస్ చేశారంటే మీరు 1 minute ఇది రాసేయచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా గుర్తుండిపోతుంది డైరెక్ట్గా కూడా అప్పుడు మీకు. థ్యాంక్స్.